హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మీ హిమ. సో, చాలా రోజులయింది కాబట్టి నేను ఈరోజు జనరల్ రీడింగ్ చేస్తున్నాను. ఆ జనరల్ రీడింగ్‌లో కూడా కాన్సెప్ట్ ఏంటి అంటే యూ వర్సెస్ దెమ్ అనమాట. మీరేమనుకుంటున్నారు? అలాగే మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? సో, అది ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ నేను ఈ ఈ గ్రీన్ అండ్ బ్లాక్ ఉంది కదా! ఇది మీ థాట్స్ అన్నమాట. ఓకే. ఈ వైలెట్ అండ్ బ్లూ అని ఉంది కదా! ఈ థాట్స్ ఇవి మీ పర్సన్ థాట్స్ అన్నమాట. ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ గురించి, రైట్ హ్యాండ్ సైడ్ మీ పర్సన్ అదే అన్నమాట. ఒకవేళ థాట్స్ మీ ఆలోచనలు ఏమైనా రివర్స్ అయినాయి అంటే ఇక్కడొచ్చింది. సో, మీ బేస్డ్ ఆన్ స్టోరీ మీరు అజ్యూమ్ చేసుకోండి. బట్ నేనేమనుకుంటున్నానంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనది, రైట్ హ్యాండ్ సైడ్ మీ పార్ట్నర్‌ది. ఒకవేళ మీరు అమ్మాయిలైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అలాగే అంటారు కదా! అమ్మాయి లెఫ్ట్, అబ్బాయి రైట్ అని. సో, బేస్డ్ ఆన్ జెండర్ కూడా యూ కెన్ చూజ్. ఓకేనా? క్రియేటివ్ మైండ్ ఇది, లాజికల్ మైండ్ ఇది. ఓకే. ఫెమినైన్ సైడ్ వచ్చి లెఫ్ట్. హ్మ్. దాన్నేమంటారు? ఫెమినైన్ సైడ్. సో, ఐయామ్ నాట్ గెట్టింగ్ దట్. ఓకేనా? ఫెమినైన్ సైడ్ వచ్చి లెఫ్ట్ అనమాట. మేల్ సైడ్ వచ్చి ఆహ్, రైట్. ఓకే. సో, ఇలాగా మనము అజ్యూమ్ చేసుకొని విల్ గో అహెడ్. ఓకే. ఐయామ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ యూ అండి. మీరేమనుకుంటున్నారు ఫస్ట్? ఒక 2 కార్డ్స్ పిక్ చేస్తాను. అండ్ అగైన్ తర్వాత మీ పర్సన్ కార్డ్స్ పిక్ చేస్తాను. Okay, universe, please give what is currently happening to my viewers and subscribers. మా వ్యూవర్స్ కి, మా సబ్స్క్రైబర్స్ కి ఇప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఇంటెన్షన్స్? వాట్ ఆర్ దేర్ సిచ్యుయేషన్స్? వాళ్ళ సిచ్యుయేషన్స్ అన్ని మీరు ప్లీజ్ ఇప్పుడు ఇవ్వండి. ఓకే. మీరు అట్ ప్రెజెంట్ హీల్ అవుతున్నాడండి. అండ్ ఆల్సో ఇది పాస్ట్ కూడా అయ్యుండొచ్చు. ఓకేనా? ఇది పాస్ట్ అయ్యుండొచ్చు. ఫస్ట్ ఒక కంప్లీట్ సైకిల్ మాత్రము మీరు అజ్యూమ్ చేసుకోండి. ఏ సైకిల్ నుంచి అట్ ప్రెజెంట్ మీరు ఫీల్ అవుతున్నారు. ఇది పాస్ట్ అయ్యుండొచ్చు. దిస్ మైట్ బి ఎ ఫ్యూచర్. ఓకేనా? ఇది నేను ప్రెజెంట్ అనుకోని మాత్రమే దిస్ ఇస్ జస్ట్ మై అజంప్షన్. ఇది ప్రెజెంట్ అనుకోని చెప్తాను. ఇది మీ పాస్ట్ అయ్యుండొచ్చు. ఇది మీ అప్‌కమింగ్ ఫ్యూచర్ అయ్యుండొచ్చు. ఓకే. సో, అట్ ప్రెజెంట్ మీరు మీరు హీల్ అవుతున్నారు. యూ ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్. మీ హెల్త్ కానీ, మీ మైండ్ సెట్ కానీ కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నారు. ఐయామ్ గోయింగ్ టు టేక్ వన్ మోర్ కార్డ్. ఇది మీరు. ఓకే. సో, మీరు హీల్ అవుతున్నారు. అండ్ ఆల్సో మీరు మ్యారేజ్ గురించి కూడా థింక్ చేస్తున్నారు. ఓకేనా? దేర్ మైట్ బి సంథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ సరౌండింగ్స్. ఓకే. మీకు మ్యారేజ్ జరగాలి అని మీ పేరెంట్స్ ట్రై చేస్తూ ఉండొచ్చు. లేకపోతే మీ ఆలోచనలో పెళ్లి జరగాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీరు హీల్ అవుతూ, లేకపోతే మీరే ఒక గైడర్ లాగా ఉండి యూ వాంటెడ్ టు ఇంప్రూవ్ సమ్ అదర్ లైఫ్స్. మీరు ఒకరికి దారి చూపించాలి అనుకునేలాగా మారాలి అని మీరు ఆలోచిస్తున్నారనమాట. దిస్ ఈజ్ యువర్ కరెంట్ సిచ్యుయేషన్ ఆర్ దిస్ మైట్ బి ఎ పాస్ట్ ఆర్ దిస్ మైట్ బి యువర్ ఫ్యూచర్. ఓకేనా? సో, ఇది మీరు ప్రతి ఒక్కరు కంప్లీట్ గా చూడండి. మీకు ఖచ్చితంగా ఒక మంచి మెసేజెస్ ఉంటాయి. చాలా మంచి మెసేజెస్ ఉంటాయి. ఓకేనా? టారో రీడింగ్ లో మంచి మాత్రమే తీసుకోవాలి. చెడు అనేది ఏదైనా ఎందులో అయినా కూడా యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ గుడ్ థింగ్స్. ఓకే. చెడ్డవి అనేది ఎక్కువగా ఉండవండి. ప్రతి ఒక్కరిలోనూ మంచివి ఉంటాయి. సో, ప్లీజ్ టేక్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దెమ్. ఓకేనా? మిమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి మంచి థింగ్స్ అనేది మీరు నేర్చుకొని ఉంటారు. ఆ థింగ్స్ మాత్రమే మీరు నేర్చుకోవాలి. రిమైనింగ్ యూ హ్యావ్ టు లెట్ గో అనమాట. ఓకే. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ present situation corresponding to my viewers situation. మా వ్యూవర్స్ హీల్ అవుతున్న టైంలో ఒక తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్ కి రావాలి అనుకుంటూ ఎక్స్ప్రెస్ అనుకుంటున్న టైంలో వాళ్ళకి ఓకే అట్లా కరెస్పాండింగ్ గా అంటే కరెక్ట్ గా అదే టైంలో వాళ్ళ వాళ్ళ పార్ట్నర్ ఏం థింక్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ మా వ్యూవర్స్ ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ పార్ట్నర్స్ ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నారు? వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక సైకిల్ కంప్లీట్ అయిందండి. ఓకే. వాళ్ళు ఒక బౌండరీస్ ఏర్పరచుకొని కూడా ఉన్నారు. అందుకని వాళ్ళు మీతో మాట్లాడట్లేదు అని కూడా మీరు బాధపడుతున్నారు. ఓకే. వాళ్ళు మీతో మాట్లాడట్లేదు. మీరు వాళ్ళతో మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బట్ దే 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 మెయింటైనింగ్ ది బౌండరీస్. ఓకే. వాళ్ళు ఒక బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు. లేకపోతే వాళ్ళ లైఫ్ లో ఒక ఫేస్ అనేది ఒకటి అయిపోయింది. అందుకని వాళ్ళు గప్చుప్ గా ఉన్నారు. ఓకే. ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్.
వాళ్ళు ఏమనుకుంటున్నారు, దే ఆర్ థింకింగ్ ద ఈక్వల్ గివ్ అండ్ టేక్ కూడా కావాలి. ఓకేనా, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని దే మైట్ బి ఎక్స్పెక్టింగ్. ఓకే, మీ నుంచి రాలేదు అని అనుకోయి ఉండొచ్చు, దే మైట్ బి ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఇదండి. ఇంకా నేను చూస్తాను మీరు ఇలా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు. మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటుంటే వాళ్ళు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటేనే చేసుకోవాలి అని అనుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, మీరు చాలా ఎండ్ ఆఫ్ ది డే మీరు చాలా బర్డెన్ అనుభవిస్తున్నారు. అండ్ వాళ్ళు ద కింగ్ ఆఫ్ పెంటకల్స్, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే రిజర్వ్డ్ గా ఒక ఫ్యామిలీ పర్సన్ గా, రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఉండాలి ఉండాలి అని అనుకుంటున్నారు. ఓకేనా, వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటేనే ఓపెన్ అప్ అవుతారనమాట. సో వాళ్ళు ఏమైనా మీ నుంచి సంథింగ్ ఏమైనా తక్కువగా ఏమంటే మీరు ఏదైనా ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నారు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, అందుకని వాళ్ళు బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు. మీకు చాలా భారంగా ఉంది, మీ పర్సన్ అలా ఉన్నందుకు మీకు చాలా భారంగా ఉంది. ఓకేనా, మీరు మైట్ బి మ్యారీడ్ పీపుల్ అయి ఉంటారు. ఇది వైఫ్, ఇది హస్బెండ్ అని అయి ఉండొచ్చు. బికాస్ నాకు క్లియర్ గా కనిపిస్తున్నది ఇక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి అని. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ 2 more cards ఫర్ మై వ్యూవర్స్. ది వరల్డ్. ఇప్పుడు మీరు కూడా ఇంకా బౌండరీస్ నిర్వేసుకున్నారు. నా పర్సన్ అయినా ఇంకా అట్లా మొండిగా ఉండేది, నేను కూడా మొండిగానే ఉంటాను అని మీరు కూడా బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారనమాట. అండ్ ఓకే, మీరు కూడా ఎవరేమి మాట్లాడుతున్నా కూడా ఇంకా మీరు ఎవరి మాటలు వినట్లేదు. ఓకేనా, మీరు ఎవరి మాటలు వినట్లేదు. జస్ట్ మీ హ్యాపీనెస్ మీది, మీ ఆలోచన మీది. అందరూ అంటూ ఉంటారు ఇంకా ఇంత జరుగుతున్నది, మీరిద్దరు కలిసి ఏముంటారు. ఓకే, ఏదో ఒకటి తేల్చుకో అని మిమ్మల్ని అంటూ ఉంటారు. మీరు మ్యారీడ్ పర్సన్స్ అయితే, పెళ్ళైన వాళ్ళు అయితే. ఓకేనా, మీరు ఆ మాటలు ఏది వినట్లేదు. సో ఐ వాంటెడ్ టు టేక్ మై డెసిషన్, నా డెసిషన్ నాదే అన్నట్లు మీరు ఉన్నారనమాట. ఓకేనా, మీ పర్సన్ మొండిగా ఉన్నా కూడా మీరు ఇంకా మొండిగా ఉన్నారు, మీరు ఎవరి మాటలు వినట్లేదు. ఓకే, యూనివర్స్ వ్యూ మై వ్యూవర్స్ పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఆర్ ఫీలింగ్స్. వాళ్ళ సిచ్యుయేషన్, వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ ఫీలింగ్స్ చూడండి. వాళ్ళు కన్ఫ్యూజ్డ్ లో ఉన్నారు, అందుకని వాళ్ళు బౌండరీస్ ఏర్పరచుకొని ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, నేను గప్చుప్ గా ఉంటాను. మీ ఆల్టర్నేటివ్ మీరే ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటారు. సో అప్పుడు కావాలంటే చూసుకోవచ్చు, అప్పుడు నేను ఏదో ఒక చాయిస్ పిక్ చేసుకోవచ్చు. ఓకేనా, మిమ్మల్ని వదలలేడు. ఓకే, మిమ్మల్ని వదలలేడు. ఒక డెసిషన్ తీసుకోవాలంటే మరి మీరు కోల్పోతానేమో, తనే తప్పు చేసిన వాడవుతాడేమో, ఫ్యూచర్ లో రిగ్రెట్ అవుతాడేమో అని అలా విధంగా ఒక చాయిస్ అనేది తీసుకోకుండా గప్చుప్ గా ఉండేదే మేలు. మీ పర్సన్ చాలా తెలివైన వాడు అండి, మీ పర్సన్ చాలా తెలివైన వాడు. ఓకే, ఒకవేళ అమ్మాయి అయితే, బికాస్ నాకు ఇలా వచ్చాయి ఇక్కడ మేల్, అక్కడ ఫెమినైన్ అనట్లే కార్డ్స్ కూడా నాకు అలాగే వస్తున్నాయండి. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఇన్ దిస్ వే. ఓకేనా, యూ కెన్ చూస్ వాట్ ఎవర్, మీరు ఎలా కావాలంటే అలాగా చూస్ చేసుకోండి. మీ అజంప్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు మెసేజెస్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, మంచి మెసేజెస్ మాత్రమే తీసుకోవాలి. మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకునే విధమైన మెసేజెస్ మాత్రమే తీసుకోండి. ప్లీజ్ ఫీల్ టు టేక్ గుడ్ థింగ్స్ ఓన్లీ. ఓకే, యూనివర్స్ చెప్పండి 1 more కార్డ్ ఫర్ మై వ్యూవర్స్ పార్ట్నర్. మా వ్యూవర్స్ పార్ట్నర్స్ గురించి ఇంకొక కార్డు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు కాబట్టి ఒక సంథింగ్, ఒక బ్యాడ్ ఏమైనా జరిగి ఉంటే, బ్యాడ్ ఫేస్ మీ ఇద్దరు లైఫ్ లో ఏమైనా జరిగి ఉంటే అది క్లోజ్ చేసేయాలి, అది కంప్లీట్ చేసేయాలి. ఓకేనా, ఆ ఫేస్ ని క్లోజ్ చేయాలి. ఆ సైకిల్ ని, బ్యాడ్ సైకిల్ అయిపోయింది అంటున్నాను కదా, ఆ సైకిల్ ని ఎండ్ చేసేయాలి. ఓకే, సో ఎండ్ చేసేయాలంటే ఇది ఇంకా కార్డ్స్ వచ్చేదాన్ని బట్టి చూద్దాము. సో మీతో లైఫ్ ని కట్ చేసేయాలి, మీతో రిలేషన్షిప్ కట్ అయినా చేయాలి అనుకుంటూ ఉండొచ్చు. లేకపోతే ఆ బ్యాడ్ సైకిల్ ని కట్ చేసి మీతో కలవాలి అనే ఆలోచనలు కూడా ఉండిండొచ్చు. ఓకేనా, మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనే ఆలోచనలు కూడా ఉండొచ్చు మీ పార్ట్నర్ కి. ఓకే, ఇప్పుడు మీ సిచ్యుయేషన్స్ ఏంటి, మీ ఫీలింగ్స్ ఏంటి, మీ ఇంటెన్షన్స్ ఏంటి? మీ ఇంటెన్షన్స్ మీ పర్సన్ తో మాట్లాడడం, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళటం చాలా చాలా కష్టంగా ఉందన్నమాట. మీకు వెళ్ళాలని ఉంది, మీ పర్సన్ తో ఉండాలని ఉంది, కానీ మీ పర్సన్ చాలా చాలా ఒక మండి పర్సన్ అనమాట. సో అలాంటి వాళ్ళు మళ్ళీ మీ మాట వింటాడా, వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారా లేదా? సో అలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి. సో కష్టంగా వెళ్ళాలి, వెళ్తే కష్టంగా వెళ్ళడం అనేది మీకు కష్టం కానీ ఇష్టం. ఓకేనా, కొంచెం కష్టం కొంచెం ఇష్టం అన్నట్లు మీ పొజిషన్, మీ సిచ్యుయేషన్ అలా ఉంది. So I will be taking again yours.
స్టక్ అయిపోయి ఉన్నారు. అందరూ అందరూ మిమ్మల్ని అంటూనే ఉన్నారనమాట. ఓకేనా? అందరూ మిమ్మల్ని పాయింట్ ఔట్ చేస్తున్నారు. మాటలతో బాధపెడుతున్నారు. అందుకని ఇంకా ఏం చేయాలో వెళ్ళటం కష్టం గదా! మీకు మీ పర్సనే కావాలి. కానీ వెళ్ళటం కష్టం. అందుకని స్టక్ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ మీ మాట వినడు. ఓకే. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు. సో, అందుకని మీకు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదనమాట. ఓకే. మీ పర్సనల్ సిట్యుయేషన్ ఏంటి? ఫీలింగ్స్, ఇంటెన్షన్స్. మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ చేతుల్లో ఉన్నారు. నాకు తెలిసి ఇది మీ ఆల్టర్‌నేటివ్ మీ పర్సన్ ఏదనమాట. ఓకేనా? ఇక్కడ సో, మీ పర్సన్ ఇది మీ వ్యూవర్స్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ ఉంటే ఆహ్, ఇంకా వ్యూవర్స్ పార్ట్నరే ఇక్కడ. ఎందుకంటే దే ఆర్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. వాళ్ళు రాంగ్ చేతుల్లో ఉన్నారు. అది వాళ్ళ ఊహలైనా అయ్యుండొచ్చు. ఓకేనా? ఒక ఫిజికల్ పార్ట్ అయినా ఉండిండొచ్చు. ఓకే. వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ ఇంకొకరిని ఎవరైనా ఇష్టపడుతూ ఉంటే. సో, వాళ్ళ లవర్స్ కానీ అయ్యుండొచ్చు అనమాట. సో, దే ఆర్ ఇన్ రాంగ్ హ్యాండ్స్. అందుకని వాళ్ళకి రాంగ్ హ్యాండ్స్ లో ఉన్నారు కాబట్టి ఒక బౌండరీ ఏర్పరుచుకొని ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏది ఓపెన్ అప్ అవ్వట్లేదు. సో, ఇలా ఉంటే మాత్రం మీరే ఆలోచించుకోండి. ఇది కష్టము. చూద్దాం. వన్ మోర్ కార్డ్. చెప్పాను గదండీ! సంథింగ్ ఏదో ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. సారీ అండి, వీడియో కట్ అయిపోయింది. సో, ఈ రీడింగ్ చాలా వచ్చిందని నేను మరి సెకండ్ పార్ట్ తీస్తున్నాను. ఓకే. సో, మీ పార్ట్నర్ సంథింగ్ ఏదో ఎండ్ చేయాలి అనుకుంటున్నారు కదా! సో, ఆ ఎండ్ చేయాలి అనుకుంటున్న దాని గురించి కూడా అది క్లారిటీగా తీసుకోవట్లేదనమాట. ఏది ఎండ్ చేయాలి? సో, మీ రిలేషన్‌షిప్ ఎండ్ చేయాలి అనుకుంటే దాన్ని ఒక స్టెప్ తీసుకోవట్లేదు. లేకుంటే థర్డ్ పార్టీని ఎండ్ చేయాలి అనుకుంటే దాని గురించి కూడా ఒక స్టెప్ తీసుకోవట్లేదు. ఓకేనా? భయపడుతూ ఇంకా తన బౌండరీస్‌లోనే ఉన్నాడనమాట. ఓకే. తను ఏమనుకుంటున్నాడంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనుకుంటున్నాడు గానీ ఆ రెస్పాన్సిబిలిటీని చూపించట్లేదు. ఆ రెస్పాన్సిబిలిటీని చూపించట్లేదు. ఆహ్, ఇది ఎక్కువగా మ్యారీడ్ పీపుల్‌కే. ఓకేనా? పెళ్ళైన వాళ్ళకే ఆహ్, వర్తిస్తుందండి లవర్స్ కన్నా. బికాజ్ పెళ్ళైన వాళ్ళు అలాగే మీ వాళ్ళకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. బట్ మిమ్మల్ని చేసుకున్నారు. ఓకేనా? మిమ్మల్ని మోసం చేశారు. అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. ఓకే. యూనివర్స్ మా వ్యూవర్స్ ఫీలింగ్స్ ఏంటి? నాకు చాలా బాధేసిందండి ఇలాంటి రీడింగ్ వచ్చినప్పుడు. చాలా అంటే చాలా బాధేస్తుంది. అందుకనే ఇది నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను. అంటే ఈ ఈ స్టోరీ మాత్రము అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఇలా ఉంటే మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పడానికి నేనున్నాననమాట. బికాస్ దిస్ ఇస్ రియల్లీ వెరీ టాక్సిక్ రిలేషన్ అనమాట. ఈ టాక్సిక్ రిలేషన్ నుంచి బయటపడటం చాలా కష్టము. విల్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి మీకు ఒక మంచి సజెషన్ ఇవ్వాలి అనైతే నేను అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీకు మాట్లాడాలి. మీ పర్సన్‌తో మాట్లాడి క్లారిఫై చేసుకోవాలి. ఓకేనా? తర్వాత 7 ఆఫ్ కప్స్. మీకు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ఇప్పుడు మీరు. ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడితే మీ సిట్యుయేషన్ సాల్వ్ అయితుంది? ఓకేనా? అందరూ మీతో ఇలాగా లేనిపోనివన్నీ చెప్తున్నారు కదా! మీ మైండ్‌ని డిస్టర్బ్ చేస్తున్నారు కదా! అందుకని మీరు కూడా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు ఇంకా. మీ పర్సన్ గురించి మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే. మీ పర్సన్ మారరు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మారరు. మీకైతే తిక్కబడుతోంది. ఓకే. ఇలా ఉంది మీ సిట్యుయేషను. మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నాడు? మీ పార్ట్నర్ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు. ఓకేనా? మీ పార్ట్నర్ కూడా రీయూనియన్ కావాలి అనుకుంటున్నాడు. మీ పార్ట్నర్ ఇంకా ఏమనుకుంటున్నారు? హ్మ్. ఏమనుకుంటున్నాడు? క్వీన్ ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పార్ట్నర్‌కి ఒక లవ్ అనేది, అంటే ఒక రకమైన ఒక రెస్పాన్సిబిలిటీ ఇంకా కొంచెం పెరిగింది. మీ పైన ప్రేమ, మీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకనే రీయూనియన్ కావాలి అనుకుంటున్నాడు. ఓకేనా? మీ 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 గురించి మంచి ఆలోచనలొస్తున్నాయి. దే వాంటెడ్ టు హావ్ ఏ రీయూనియన్ విత్ యూ. ఓకేనా? మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నాడు. బట్ అది ఎవరితోనో చూద్దాం. నాకెందుకంటే థర్డ్ పార్ట్ అదేదో డెవిలిష్ నేచర్ కింద వచ్చింది ఆ కార్డ్. ఇంకా ఒక 10-15 కార్డ్స్ చూసేసి విల్ క్లారిఫై ఇట్. ఓకే. మీ ఆలోచనలేంటి? లేదు అంటే ఎందుకంటే మీ పార్ట్నర్‌కి రీయూనియన్ కావాలి అనుకున్న అప్పుడే మీకు 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్స్ వచ్చాయి. అంటే మీ పార్ట్నర్ మీతోనే రీయూనియన్ కావాలని వచ్చేటట్లున్నాడు. మీతో మాట్లాడటం కూడా జరుగుతుంది. అప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. మీతో మాట్లాడినప్పుడు మీకు ఏం లేనిపోని క్వెషన్‌లన్నీ వచ్చాయి.
మా పిల్లోడితో అంటే మీరు మీ పార్ట్నర్‌తో మాట్లాడినప్పుడు మీకు చాలా క్వెషన్స్ అరైజ్ అయ్యాయన్నమాట మీ మైండ్‌లో. అది చెప్పుకోలేని క్వెషన్స్. అది మీరు ఎలా చెప్పాలో తెలీదు. ఇప్పుడు ఈ మూన్ అనేది ఎందుకంటే ఇంత మిస్టీరియస్. ఆహ్, మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేసినప్పుడు మీ నీళ్ళలో మునిగారు అంటే అది మీ ఫీలింగ్స్ మీరు మాట్లాడగలుగుతారా? యూ కాంట్ ఏబుల్ టు స్పీక్ రైట్? నీళ్ళలో మునిగినప్పుడు మనం మాట్లాడలేం. ఎంత ట్రై చేసినా కూడా మాట్లాడలేం. మాట్లాడితే మనం అన్‌కాన్షియస్‌గా వెళ్ళిపోతాం. అలాగే మీరు మాట్లాడినా కూడా నో వన్ కెన్ అండర్‌స్టాండ్ యూ. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోరు. అందుకనే ఇంకా మీరు డంబ్‌గా ఉన్నారనమాట. అది బయటికి చెప్పలేని ఫీలింగ్స్ మీకు. మీరు బయటికి చెప్పలేని ఫీలింగ్స్. దానివల్ల మీ మీరింకా క్లియర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఓకే. సో ఇది మీ ఫ్యూచర్ అయ్యుండొచ్చు. ఒకవేళ ఇది మీ పాస్ట్ కూడా అయ్యుండొచ్చు. ఓకే. మీకు మాటలు జరుగుతాయి. మీకు రీయూనియన్ కావాలి అని మీ పర్సన్ వస్తారు. ఓకే. ఫ్యూచర్ కూడా అయితే సో ఇలాంటి సిచ్యుయేషన్ రాకుండా మంచిగా మాట్లాడండి. ఓకే. మీరు దేని గురించి భయపడొద్దండి. మీరు ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండాలి. మీ పర్సన్ వచ్చేటప్పుడు ఇది మీ ఫ్యూచర్ అయితే మాత్రం బీ ప్రిపేర్డ్, గెట్ ప్రిపేర్డ్ అనమాట. ఓకే. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఓకే. మీరు క్లారిటీగా లేరు. ఓకే. మీరు ఒక మీకు మంచి చాయిస్ మీకు ఒక మంచి చాయిస్ తీసుకోకుండానే మీరు ఒక స్టెప్ వేశారు. ఫస్ట్ క్లారిటీగా డిసైడ్ అవ్వండి. మంచిగా మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఓన్లీ బ్లైండ్ గా డెసిషన్ తీసుకోవద్దండి. పర్సన్ వచ్చి మీరు మాట్లాడితే మాత్రము మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకోకుండా క్లారిఫికేషన్ లేకోకుండా ఒక క్లారిటీ అనేది లేకోకుండా మీరు ఒక స్టెప్ అనేది తీసుకోకండి. ఇప్పుడు మీ పర్సన్ ఏంటి? మీ పర్సన్ ఖచ్చితంగా మీ పర్సన్ డైరెక్ట్ గా రాకపోయినా కూడా ఇది పెళ్ళైన వాళ్ళైతే మాత్రము ఖచ్చితంగా వేరే వ్యక్తులతో మీతో కమ్యూనికేట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట. సో వేరే వ్యక్తులు అయితేనే మీ మధ్య కమ్యూనికేషన్స్ క్లియర్ గా ఉండవు. సో అప్పుడే మీ మీద అనుమానాలు అట్లాంటివన్నీ. మీ పైన అయితే ఒక మంచి డెసిషన్ అండి. ఒక మంచి క్లారిటీ వచ్చింది. మీ పైన మాత్రము ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. సో ఆ క్లారిటీ వల్లనే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నాడు. దట్ ఈస్ నాట్ విత్ థర్డ్ పర్సన్. మీతోనే రీయూనియన్ మీ ఇద్దరు సెపరేషన్ లో ఉంటే మాత్రము మీతోనే రీయూనియన్ కావాలి అనుకుంటున్నాడు. దిస్ ఈస్ వెరీ గుడ్ ఇండికేషన్. బట్ తప్పు మీలో ఉంచుకోకండి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్లు ఉన్నా అదన్నీ మాట్లాడి క్లియర్ చేసుకొని స్టెప్ ముందుకు వేయాలన్నమాట. సో ఈ స్టెప్ మీరు రిపీట్ చేయకూడదు అనమాట. ఒకవేళ ఆల్రెడీ జరిగిన మేబీ ఇంతకు తర్వాత కూడా జరగచ్చు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ యువర్ పాయింట్. మీ పాయింట్ తో మీరు క్లియర్ గా ఉండండి. ఇప్పుడు మీకు ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది. ఓకేనా. మీరు క్లియర్ గా ఉన్నప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. మీరు ఇంత కంఫర్టబుల్ గా మంచిగా ఖచ్చితంగా మీరు కంఫర్టబుల్ గా ఉంటారు. వెన్ ఎవర్ యు ఆర్ క్లియర్, మీరు క్లియర్ గా ఉన్నప్పుడు యూ విల్ బి వెరీ కంఫర్టబుల్ విత్ యువర్ లైఫ్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ రియల్లీ ఎండింగ్ పాయింట్. అందుకనే ఐ వాంటెడ్ టు ఎండ్ దిస్ అనమాట. మీకు మంచిగా న్యాయం కూడా జరగబోతోంది. సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి చూసి వి విల్ ఎండ్ దిస్. మీ పర్సన్ కి తర్వాత మీరు మీరు క్లియర్ గా కమ్యూనికేట్ చేయకపోతే మాత్రం మీ పర్సన్ కి చాలా కన్ఫ్యూజన్స్ వస్తాయి. మీ పర్సన్ కి చాలా ఇల్యూమినేషన్స్ అన్ని వస్తాయి అనమాట. ఓకే. వాళ్ళు క్లారిటీగా ఉండేలాగా మీరు మాట్లాడాలి. ఓకేనా. సో మీ పర్సన్ చూస్తే మళ్ళీ మీ పర్సన్ క్లారిటీ నుంచి మళ్ళీ స్టక్ అయిపోయేలాగా అవుతుందన్నమాట. మీరు క్లియర్ గా మీకు న్యాయం జరిగింది అంటే మీ పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్ ఎవరికో ఇద్దరికి జస్టిస్ జరగాలి అంటే కష్టం కదా. సో మీకు జస్టిస్ జరిగింది అంటే మీ పర్సన్ యొక్క డైలమాలో వెళ్ళిపోతాడు. చూద్దాం మీ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది మీ పర్సన్ డైలమాలో వెళ్ళిపోతే. బట్ మీరు స్ట్రాంగ్ అయిపోతారు. యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. మీరు చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ పర్సన్ కి డైలమాలో ఉండిపోతారు. మీరు చాలా ఇండిపెండెంట్ ఉమెన్ అయిపోతారండి. ఓకే. దిస్ ఈస్ యువర్ టైం. మీ టైమే. మీ పర్సన్ అయితే డైలమాలో వెళ్ళిపోతాడు. బట్ ఖచ్చితంగా మీకు రీయూనియన్ ఉంటుంది. మీకు మంచి మీరు అలా మూన్ స్టేజ్ లో ఉండకండి. ఇల్యూషన్ స్టేజ్ లో ఉండకండి. క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి. ఆ తర్వాత మీ పర్సన్ డైలమాలో వెళ్ళిపోతారు. మీ పర్సన్ డైలమాలో వెళ్ళి మీ పర్సన్ సఫర్ అవుతారు. మీరు హ్యాపీగా ఉంటారు. ఖచ్చితంగా మీ పర్సన్ కి స్లీప్లెస్ నైట్స్ ఉండేటట్లు ఉన్నాయి. తర్వాత మీ పర్సన్ కి హార్ట్ బ్రేక్ జరిగేలాగా ఉందన్నమాట. సో మీ పర్సన్ చాలా బాధపడతారు. సో మీకు మాత్రం మంచి టైమింగ్ ఉంది. సో బీ ప్రిపేర్డ్ అండి. మీరు మంచిగా మాట్లాడి క్లారిఫికేషన్ చేసుకోండి. మీ పర్సన్ ఇద్దరు హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. బట్
వాటికి ఏదైనా కూడా లవబుల్ గా ఉండండి, హార్ష్ గా డెసిషన్స్ ఏం తీసుకోవద్దండి. ఓకేనా, మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండేలాంటి డెసిషన్స్ తీసుకోండి. ఓకే, ఇదండి మీకు యూవర్ సిస్టమ్. అలాగే మీకు మీకు సజెషన్స్, మీకు ఏం సజెషన్స్, న్యూమరాలజీ నుంచి సజెషన్స్ చూసేసి ఐ విల్ ఎండ్ దిస్ వీడియో. ఓకేనా, నేను ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఓకే, యూనివర్స్ మా